ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అందరికీ ఆరోగ్యం కావాలన్నప్పుడు భోజనంలో రకరకాల పోషకాలుండే ఆహారాలు తింటున్నప్పటికీ కొన్ని రుచికరమైనవి ఉంటాయి, కొన్ని లాభాలనిచ్చేవి ఉంటాయి. రుచికరమైన హాని కలిగించే వాటిని అంటే కొవ్వులు, కొలెస్ట్రాల్ లాంటి వాటిని ఒంటికి పట్టకుండా, కాస్త కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ తిన్నా చక్కెర స్పీడ్గా వెళ్లకుండా వాటిని దొడ్లోకి తీసుకొచ్చేస్తూ, పోషకాలన్నింటినీ లోపలికి బాగా వెళ్ళేటట్టు చేస్తూ, పొట్టకు హాయినిస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే భోజనం ప్లేట్లో మనం పెట్టుకున్నవన్నీ ఏది పడితే అది ముందు వెనక తినేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏది ఫస్ట్ తినాలి, ఏది సెకండ్ తినాలి, ఏది లాస్ట్ తినాలి, ఇలాంటి కాంబినేషన్ తెలిసి తింటే ఇంకా ఆరోగ్యం బాగుంటుంది, మీకు హాని తగ్గుతుంది. మీరు ఎంజాయ్ చేసినా దాని నష్టాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా ఈ కాంబినేషన్ ద్వారా లాభాలను ఇంకా పెంచుకోవచ్చు. దాన్ని మీల్ సీక్వెన్సింగ్ అంటారు. ఫుడ్ సీక్వెన్సింగ్ అనుకోండి, లేకపోతే మీల్ సీక్వెన్సింగ్ క్లబ్స్ కూడా ఉన్నాయి. అందులో ఉన్న సభ్యులందరికీ ఈ మీల్ సీక్వెన్సింగ్ టెక్నిక్ చెప్తారు. డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు ఇట్లాంటి వాళ్ళందరూ ఇచ్చిన సలహా మేరకు అలా ఫాలో అవటం వల్ల వాళ్ళు హెల్దీగా అవుతారు, స్లిమ్గా ఉంటారు, వెయిట్ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా మెయింటైన్ చేస్తుంటారు, రక్తంలో షుగర్ పెరగకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఈ మీల్ సీక్వెన్సింగ్ క్లబ్బుల్లో ప్రముఖులు, సినిమా తారలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సభ్యులుగా చేరుతూ ఉంటారు. ఈ మధ్య సినీ నటి సమంత గారు కూడా మీల్ సీక్వెన్సింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి డాక్టర్ల సలహా మేరకు ఫుడ్ కాంబినేషన్ ఏది ఫస్ట్ తినాలి, ఏది సెకండ్ తినాలి, ఏది లాస్ట్ తినాలనే దాన్ని తెలుసుకుని అట్లా తినటం వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా హెల్దీగా అయ్యాను ఈ మీల్ సీక్వెన్సింగ్ ఫాలో అవ్వటం ద్వారా అని వారు ట్వీట్ చేయటం పబ్లిక్లో ఎక్కువ మంది కూడా కనపడింది. దాని వెనుకుండే రహస్యాలు కొంతమందికి తెలియదు కాబట్టి మరి ప్రముఖులు ఫాలో అయినప్పుడు చాలామంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఫాలో అవుతుంటారు. వారు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉంది ఒక మీటర్ పెట్టుకుని ఏది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు గ్లూకోజ్ పెరుగుతున్నది, ఏది తింటే ఎలా తింటే పెరగట్లేదని అట్లా మానిటర్ చేసుకుంటూ తినటం వల్ల చాలా బాగుంది. ఈ మధ్య ఈ టెక్నిక్ ఫాలో అవటం వల్లని వారు తెలియచేయటం జరిగింది అనేది పబ్లిక్లోకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాస్తవం అనమాట. ఆ ఫుడ్ సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తే మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు, స్థూల పోషకాలు ముఖ్యంగా ఆలోచిస్తే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, ఇవన్నీ స్థూల పోషకాలు ఎక్కువ మొత్తంలో కావాలి. ఈ నాలుగుట్లో శక్తినిచ్చేవి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఫైబర్. ఇక ఆటోమేటిక్గా వీటిలో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా అన్నీ ఉంటాయి మనం పెట్టుకునే దాంట్లో. కానీ ఇందులో ఇప్పుడు పన్నీర్ పెట్టుకుంటాం, ప్రోటీన్ ఎక్కువ, వెజిటబుల్స్ లాంటివి పెట్టుకుంటాం, ఫైబర్ ఎక్కువ, అన్నం లాంటివి పెట్టుకుంటాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఫేమస్గా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఆహారాలన్నీ మనం తినేటప్పుడు కూడా ఫస్ట్ ఏది తింటే మంచిది, సెకండ్ ఏది తినాలి, లాస్ట్కి ఏం తినాలి అనేది ఒక ఆర్డర్ ఉంటుంది. ఇది హెల్దీ ఆర్డర్, హెల్దీ సీక్వెన్సింగ్ అంటారు. ఫస్ట్ ఎవరమైనా సరే ఇతర దేశస్తులు ఫాలో అయ్యే వెజిటబుల్ సాలడ్ టెక్నిక్ని ఫాలో అవటం మంచిది. మన దేశంలో ఫాలో అవ్వరు ఎక్కువ మంది. డబ్బులున్నవారు, ప్రముఖులు, పెద్ద వాళ్ళే, సినిమా వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఫాలో అవుతుంటారు దీన్ని. మీరు ఏ రకాలైన ఆహారాలు తీసుకోండి, కానీ ఫస్ట్ సాలడ్తో స్టార్ట్ చేయాలంటారు. అందుకని మీకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో, పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ క్యారెట్ చక్రాలు, కీరదోసకాయ చక్రాలు, కాస్త రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్, ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్, ఇలాంటివన్నీ పెడుతుంటారు చూసారా, టొమాటోస్, ఇలాంటివన్నీ సాలడ్స్లో పెడతారు. ఎందుకు పెడతారు అంటే ప్రముఖులందరూ పెళ్ళిళ్ళు అట్లాంటి ఎందుకు పెడతారు, అందరూ పెద్దవాళ్ళందరూ వస్తారు, పెద్దవాళ్ళు అది ఫాలో అవుతారు కాబట్టి. అలా ఫస్ట్ సాలడ్స్ తినటం వల్ల మీరు ఊరికి అంతైనా తినండి. దీని అడ్వాంటేజ్ ఏంటి, ఈ సాలడ్స్లో అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు, ప్రోటీన్స్ ఉండవు, ఫ్యాట్స్ ఉండవు. అంటే తక్కువ కార్బోహైడ్రేట్, ఒక 2.5% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వెజిటబుల్స్లో. అంత తక్కువ కార్బోహైడ్రేట్. ఇవి మనం సాలడ్స్ అన్నప్పుడు అట్లా తిన్నప్పుడు ఇవి స్లోగా డైజెషన్ అయ్యేటట్టు చేస్తాయి. ఆహార పదార్థాలు స్పీడ్గా ఇతర ఆహారాలు లోపలికి వెళ్ళిపోకుండా కంట్రోల్ చేయడానికి పచ్చి ఆహారం తిన్నాం కదా సాలడ్, ఈ పచ్చివి ఏం చేస్తాయి, ఉడికిన ఆహారాలు కూడా చకచక అరిగిపోయి చకచక రక్తంలో చక్కెర పెంచకుండా కంట్రోల్ చేయటానికి ఈ కూరల్లో ఉండే ఫైబర్ కూడా
అందులో ఫ్యాటు, కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి, కొన్ని దొడ్లోకి లాక్కి రావడానికి ఫస్ట్ ఇవి స్టార్ట్ చేస్తే సూతనింగ్ ఎఫెక్ట్ లాగా పొట్టాపరేకులకి హాయిగా అనిపిస్తుంది న్యాచురల్ ఫుడ్. అందుకని అంతైనా సాలడ్ పెట్టుకోండి. డయాబెటీస్ ఉన్నవారికి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ సమస్యలు ఎక్కువ ఉండేవారికి, ఫ్యాట్ ఎక్కువ పెరగకూడదు అనుకునే వారికి, నాకు ఎక్కువ తినే అలవాటు ఉందండి, కంట్రోల్ లేకుండా తినేస్తున్నాను అనుకునే వారికి ఫస్ట్ సాలడ్ మోతాదు కొంచెం ఎక్కువ ఉంటే మంచిది. అంత సాలడ్ అయినా పెట్టుకోండి. ఇది పొట్ట నిండేసరికి మిగతా ఆహారాల మోతాదు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మీకు. అందుకని అట్లా సాలడ్తో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఇక రెండవదిగా తినాల్సింది ప్రోటీన్. మీరు ఏమన్నా పన్నీర్ కూరలు, సోయా మీల్ మేకర్తో చేసినవి, అట్లాగే సోయా ఫ్లేక్స్ కానీ, రాజ్మా, లేకపోతే ఆకుకూరలు పప్పేసి వండుకుంటాం, శనగలు, బొబ్బర్లు, శనగలు ఇట్లాంటివి, బఠానీలు కర్రీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మనకు తెలుసు కదా, అలాంటి కర్రీస్ మీరు పెట్టుకుని తినండి. దాంతోపాటు రొట్టె కానీ ఏదన్నా పెట్టుకోండి. అన్నం ఉంటే అప్పుడే తినకండి. ఇట్లా లేకపోతే ఒట్టి కర్రీ అయినా తినొచ్చు, మీ వీలది. ప్రోటీన్ సెకండ్ తినాలి, ప్రోటీన్ ఫుడ్. లాస్ట్కి అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ లాస్ట్కి తీసుకోవాలి, అంటే అన్నము లాంటిది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా ఏం చేస్తుంది, తింటుంటే కూడా మనకి సంతృప్తి త్వరగా చెంది మిగతా ఆహారాలు ఎక్కువ తినాలనే వాంఛని తగ్గించేస్తాయి ఈ ప్రోటీన్ ఫుడ్లు ఎక్కువ తినటం వల్ల. ఇందులో ఆటోమేటిక్గా ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ ప్రోటీను ఫ్యాట్ ఫుడ్ కాంబినేషన్ ఇట్లా సెకండ్ తినటం వల్ల ఈ ఫ్యాట్ అబ్జార్ప్షన్ సాలడ్ కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రోటీన్ ఫుడ్ ఉండటం వల్ల డైజెషన్ స్లో డౌన్ అవుతుంది, మెల్లగా అరుగుతుంది. అందుకని గ్లూకోజ్ కూడా తర్వాత అన్నము తిన్నా, ఏదన్నా భోజనం తర్వాత కొంత స్వీట్ తిన్నా స్పీడ్గా గ్లూకోజ్ పెరగకుండా కంట్రోల్ చేసేస్తాయి. ఇలా సెకండ్గా ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇక లాస్ట్కి కార్బోహైడ్రేట్స్ తినాలి. అప్పుడు మోతాదు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మీరు ఇక్కడ ఫైబర్, ప్రోటీన్ బాగా వెళ్ళాక కార్బోహైడ్రేట్స్ మోతాదు తగ్గుతుంది. కార్బోహైడ్రేట్స్ ఉన్నా దీని నష్టం రాకుండా ఈ రెండు కంట్రోల్ చేస్తాయి. సాలడ్, ప్రోటీన్ ఫుడ్ కంట్రోల్ చేసేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఉంది, భోజనంతో పాటు మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి తినేటప్పుడు, కార్బోహైడ్రేట్ ఫుడ్ తినేటప్పుడు చియా సీడ్స్ని నానపెట్టేసి ఒక పావు గంట, అరగంట ముందు 2 స్పూన్లు ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏదైతే ఎక్కువ తింటున్నారో కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ పెరగకుండా, మనకు ట్రబుల్స్ రాకుండా. దాంట్లో చియా సీడ్ కాంబినేషన్ ఇచ్చి మీరు తినేసారంటే ఇందులో 35% ఫైబర్ ఉండి మీ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ని లోపలికి ఎక్కువ వెళ్లకుండా, డైజెషన్ స్పీడ్గా మారి గ్లూకోజ్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది భలే పనికి వస్తుంది అనమాట. ఇట్లా ఈ మీల్ సీక్వెన్సింగ్ అని కనుక సాలడ్స్ ఫస్ట్, ప్రోటీన్ సెకండ్, లాస్ట్కి కార్బోహైడ్రేట్, ఈ కాంబినేషన్లో భోజనం ముగిస్తే మీకు సమస్యలు చాలా తగ్గుతాయి, స్లిమ్గా అవుతారు, బ్లడ్ గ్లూకోజ్ పెరగదు, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి షుగర్ రాకుండా లేని వారికి ఉండటానికి ఈ మీల్ సీక్వెన్సింగ్ బాగా ఉపయోగపడుతుందని ఫాలో అవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.